రాజ్యాన్ని పాలించగలిగే దక్షత నీకే ఉంది కదా, తమ్ముడికి అలాంటివి ఏం లేదు, వదిలేయమ్మా, నువ్వు రాజ్యం పాలించు అని పాపం ఆమె చెప్తుంది. మనకి ఇలాగ చాలా చోట్ల అనమాట ఆమె వచ్చి చెప్తుంది, నేనే చెప్తున్నాను, నా కోసం కదా నువ్వు ఇంత దీక్ష పట్టావు, నేనే చెప్తున్నాను కదా వద్దని, ఏముందయ్యా నువ్వు వేరే పెళ్లి చేసుకో అని అంటది. అంటే అతను అంటాడు లేదమ్మా అని చెప్పి, అతనేంటి రాజ్య సింహాసనం ఎక్కడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ రెండు ఆయన జీవితంలో చేయడం అనమాట. అందుకని ఇప్పుడు ఏంటి, ఎవరినన్నా కూర్చోబెట్టాలి, ఎవరిని కూర్చోబెడతాడు, ఇంకా విచిత్ర వీరుడే కూర్చోబెట్టాలి, వాడిని కూర్చోబెడతారు. కానీ దేనికి అతను పెద్ద సరి అయిన వాడు కాదు. సరే ఇంకా ఏం చేయాలి, పెళ్ళి కూడా చేయాలి కదా. పెళ్ళి అంటే ఎలా ఉంటుంది, మామూలుగా అప్పుడు ఏం చేసేవారు, ఆడపిల్లి స్వయంవరం పెడితే వరించేవాళ్ళు, వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళని వాళ్ళు వివాహం చేసుకునేవారు. అయితే అసలు హస్తినాపురానికి ఎవరి నుంచి కనీసం పిలుపు కూడా వచ్చేది కాదు.